మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మావోయిస్టు కదలికల నేపథ్యంలో తెలంగాణ పోలీసు అప్రమత్తమైంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో డేగ కన్నుతో నిరంతర నిఘాను కూడా పటిష్టం చేసుకుంది. ఒకవైపు ఎస్ఐబి, మరోవైపు తెలంగాణ పోలీస్, మరోవైపు గ్రే హౌండ్స్ బెటాలియన్, ఇలా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు కూడా ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యని చెప్పాలి. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్తో పాటు దండకరణ వ్యాప్తంగా ఆపరేషన్ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా కూంబింగ్, సర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నారన్న ఒక సమాచారంతో పోలీసులు పూర్తిగా హై అలర్ట్ అయ్యారు. డేగ కన్నుతో నిరంతర నిఘాతో సరిహద్దు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు నిరంతర నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, గస్తీ కూడా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల మావోయిస్టు కదలికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పూర్తిగా నిరంతర సర్చ్ ఆపరేషన్స్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల రఘునాథపాలెం ఎన్కౌంటర్ అనేది పూర్తిగా ఊహించిన విధంగా జరిగిందని చెప్పుకోవాలి. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఒక భారీ ఎన్కౌంటర్ను సక్సెస్ఫుల్గా ముగించడంలో ఎస్పీ రోహిత్ రాజ్ తనదైన పాత్ర పోషించారు. ప్రస్తుతం మనతో ఎస్పీ రోహిత్ రాజ్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సరిగ్గా 2022లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. కానీ మళ్ళీ మావోయిస్టుల కదలికలు కొంత తెలంగాణలో అలజడి రేపుతున్నాయి. మళ్ళీ కాల్పుల మోత అయితే మొదలవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అసలు భద్రతా బలగాలు ఎటువంటి పహారా కాస్తున్నాయి, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి సార్? మనకు జనరల్లీ ఛత్తీస్గఢ్లో కూడా లైక్ బీజాపూర్, సుక్మా డిస్ట్రిక్ట్స్లో మెయిన్లీ మనకు డిఫరెంట్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కూడా రావడం జరిగింది. ఇదివరకు ఏదైతే ఈ నక్సలిజం అనేది బీజాపూర్, సుక్మా డిస్ట్రిక్ట్లో వైడ్ స్ప్రెడ్ ఏరియాలో ఆపరేట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు డిఫరెంట్ క్యాంప్స్ పడడం వల్ల వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా చాలా రిస్ట్రిక్ట్ అయిపోయింది. రిస్ట్రిక్ట్ అయిపోయినాక మన తెలంగాణ స్టేట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా ఏంటంటే చాలా ప్రెషర్ ఉంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నుంచి, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ నుంచి కూడా మీరు తెలంగాణలో మీరు ఏం చేయట్లేదు అన్న దూరంలో అక్కడ వాళ్ళపైన కూడా ప్రెషర్ ఉంది. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేసుకుందామనే ధోరణితోటి ఈసారి వాళ్ళు క్రాస్ చేసి తెలంగాణలో ఏమైనా అఫెన్స్ చేసి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అదేవిధంగా ఇక్కడ పోలీసు కూడా ఆల్రెడీ ఎన్నో ఏళ్ళకెళ్ళి కూడా ఈ నక్సలిజం ఏదైతున్నదో దీంట్లో మనం వెల్ ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి వాళ్ళను న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఇటీవల మావోయిస్ట్ లక్షణ టీం అంతా కూడా వాషౌట్ అయిపోయింది. పాల్వంచ, మనుగురు డివిసిఎంగా ఉన్నటువంటి ఆ కమిటీలో దాదాపు అందరినీ కూడా తుదముట్టించింది మన తెలంగాణ పోలీస్. సో ఈ ఆపరేషన్ ఏ విధంగా విజయవంతం చేయగలిగారు? అసలు అక్కడున్న మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మీకు వచ్చిందా, లేదంటే అకస్మాత్తుగా వాళ్ళు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి సార్? దీనికి సంబంధించి మనకు బేసికల్లీ అక్కడ మనకు దాటారు, గోదావరి దాటారు అనే ఇన్ఫర్మేషన్ మనకుంది. మనం కూడా చాలా రోజులకి వెళ్ళి, నాట్ ఓన్లీ దాని ముందు రోజు, చాలా రోజులకి వెళ్ళి కూడా మనం ఏరియా డామినేషన్స్, అదేవిధంగా ఫ్రీక్వెంట్ వెహికల్స్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రోజు వాళ్ళు అక్కడ సైట్ అవ్వడం జరిగింది. వాళ్ళను దాని తర్వాత మీకు అందరికీ తెలుసు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం జరిగింది. దాంట్లో 6 మెంబర్స్ న్యూట్రలైజ్ అయ్యారు. అది కూడా మనకు లచ్చన్న దళంగా తర్వాత నిర్ధారించడం జరిగింది. ఎస్, అంటే ఎక్కువగా మావోయిస్టులు ఆ ఛత్తీస్గఢ్లోని ఆ బీజాపూర్, సుక్మా ప్రాంతాల నుంచి చింతవాగు, తాలిపేరు, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో కొంత పడవల ద్వారా కూడా వచ్చి వెళ్తున్నట్లు, కొంత రాకపోకలు సాగిస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల భద్రాచలం, చర్ల ఆ సరౌండింగ్స్లో కూడా 2 బోట్లను కాకినాడ నుంచి వాళ్ళు తెప్పించుకున్నట్టు సమాచారం కూడా, దాని ప్రెస్ నోట్ కూడా పోలీస్ శాఖ విడుదల చేసింది. సో అసలు మావోయిస్టుల రాకపోకలు తెలంగాణలోకి ఏ విధంగా జరుగుతున్నాయి? సో మనకు జనరల్లీ నక్సలిజం ఏదైతే నక్సల్స్ మనకు పూసుగుప్ప నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్లో వీళ్ళు అందరు కూడా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే వాళ్ళకు దాటడానికి తాలిపేరు రివర్ కానివ్వండి, చింతవాగు, అదేవిధంగా గోదావరి కూడా వాళ్ళకు కొంచెం దాటడానికి వెసులుబాటు కాదు. సో ఇవన్నీ కూడా దాటి ఎంటర్ కావడానికి ఈ మధ్య వాళ్ళు బోట్స్ను కూడా ప్రొక్యూర్ చేశారు. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో బేసికల్గా వర్షాకాలంలో వాళ్ళకు కొంచెం దాటడం ఇబ్బంది అవుతుంది. సో చిన్న తెప్పల్ లాంటివి, అదేవిధంగా ఇక్కడైతే లోకల్ బోట్స్ ఉంటారో వాళ్ళకు సింపథైజర్స్ ఉంటారో వాళ్ళ బోట్స్ యూజ్ చేసుకొని రావడం జరుగుతుంది. బట్ అదేవిధంగా మేము కూడా ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎక్కడైతే లైక్ క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఫెర్రీ పాయింట్స్, అదేవిధంగా బోట్ ఆర్గనైజర్స్, వీళ్ళందరినీ కూడా మేము పర్సనల్గా మానిటర్ కూడా చేస్తున్నాం. అంటే మావోయిస్టుల నుంచి అక్కడ మావోయిస్టు అధికారిక ప్రకటనలు ఒకసారి గమనిస్తే పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నారు, తమ ఎటువంటి నిరాయుధాలుగా లొంగిపోదామన్న ఒక ఆలోచన తమకు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం ఏకపక్షంగా కాల్పులు జరిపి చాలా పాశవికంగా హత్య చేస్తున్నారంటూ కూడా మావోయిస్టు పార్టీ తన అధికారిక లేఖలు విడుదల చేస్తూ చెప్తోంది. మరోవైపు పౌర హక్కుల నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వ్యక్తం అవుతుంది. ఇటీవల రఘునాథపాలెం ఎన్కౌంటర్ కూడా తమను ఎస్పీ రోహిత్ రాజ్ ఎలో చేయలేదు, తమపై దాడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది పౌర హక్కుల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి వన్ థింగ్ అండి, అంటే యాజ్ ఏ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఎస్పీ
నేను ఎప్పుడు లైక్ ఎక్స్ట్రీమిజం ఫీల్డ్లో సక్సెస్ అని నేను ఎప్పుడు అనుకుంటా అంటే నేను మ్యాక్సిమం సరెండర్స్ చేసినప్పుడు అనుకుంటా అండి. సో మేము ఇక్కడ ఉన్నది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసి వాళ్ళను న్యూట్రలైజ్ చేయడానికి కాదు. వీఆర్ అపీలింగ్ టు దెమ్, మీరు సరెండర్స్కి రండి. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ లైక్ 30 మెంబర్స్ను మేము సరెండర్ చేసామండి. సరెండర్ చేసాము. అదేవిధంగా వాళ్ళకి ఏవైతే రివార్డ్స్ వస్తాయో వాళ్ళ క్యాడర్ను బట్టి 4 lakhs 1 lakh 8 lakhs అవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మేము వీఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ సరెండర్. మాకు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు మాకెందుకండి అవన్నీ. సో వీఆర్ మోర్ ఇంక్లైన్ టు సరెండర్స్. ఇన్ కేస్ ఏదైనా తప్పు చేస్తూ దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. సో మేము కూడా వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే జనరల్లీ సరెండర్స్కి రండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు దీంట్లో సీసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా 60 years పైబడి ఉన్న వాళ్ళు ఏదోటి మెడికల్ ట్రీట్మెంట్ కోసం బయటికి రావడం, ఇవన్నీ కూడా మీరు బయటికి రండి, దగ్గరుండి మేము చేపిస్తాం. సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద సీనియర్ క్యాడర్స్ అండ్ ఆల్సో కింద లెవెల్ వాళ్ళు కూడా ఏంటంటే లైక్ వాళ్ళ ఐడియాలజీ వీళ్ళపైన రుద్ది పనులు చేయించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఐ థింక్ అంటే ఇప్పుడున్న ట్రైబల్ పాపులేషన్ కూడా దే ఆర్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ నక్సలిజం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు రాష్ట్రంలో కూడా చర్ల, దుమ్ముగూడెం ఈ ఏరియాస్ బేసిక్ ఇంటీరియర్ ఏరియాస్లో చూసుకుంటే కూడా లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. ఇదివరకు ఒకప్పుడు రోడ్ కనెక్టివిటీ లేకపోయేది, ఇప్పుడు ప్రాపర్ రోడ్స్ అయ్యాయి, లైట్ ఫెసిలిటీస్. అండ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము మాకున్న సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్స్ తోటి అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ తోటి 2 crores తోటి మెడికల్ ఎక్విప్మెంట్స్ కొని అక్కడ వైద్య సదుపాయాలు అందజేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ట్రైబల్స్ కూడా వాళ్ళకు హెల్ప్ చేయడానికి ఇష్టపడట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఫియర్ కొన్ని చేయాల్సి వస్తుంది. అవి కూడా మేము మానిటర్ చేస్తున్నాం. సో ఐ అపీల్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీ, మాయిస్ట్లు ఎవరు ఉన్నా కూడా దే ఆర్ ఫ్రీ టు కమ్ టువర్డ్స్ అస్. సరెండర్ చేయించి ఏదైతే రిహాబిలిటేషన్ పాలసీ ఉన్నదో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్న మరొక ప్రధాన ఆరోపణల భద్రతా బలగాలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, తమ అంతర్గత వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది, కోవట్లను పెంచి పోషిస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ చివరికి మావోయిస్టులను కోవట్లుగా మార్చి దళాలను మట్టుపెట్టుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మావోయిస్ట్ పార్టీ కూడా ఇదే ప్రధాన ఆరోపణ చేస్తుంది. సో ఇటీవల బంటి రాధ హత్య ఉదంతం కూడా చూసాం. సో వీటన్నిటి వెనుక భద్రతా బలగాలే బాధ్యత వహించారని మావోయిస్ట్ పార్టీ తన లేఖల్లో కూడా పేర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ వెనుక భద్రతా బలగాలే చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుంది. మీరు ఏమంటారు సార్? సో మై సింపుల్ క్వశ్చన్ అండి, లైక్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో సరెండర్స్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా లేఖ అనేది ఏదైనా విడుదల చేశారా, పోలీస్ వాళ్ళు కరెక్ట్ చేశారంటే సో ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ దే విల్ బీ లైక్ అగేన్స్ట్ అస్. ఏది చేసినా కూడా దానికి ఏదోటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, పోలీస్ వాళ్ళు బూటక్ ఎన్కౌంటర్ అనేది లైక్ ఇట్స్ కామన్. బట్ ఏదైతే లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వీఆర్ క్రిస్టల్ క్లియర్ దట్ మేము ఏం చేసినా కూడా కరెక్ట్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ కోవర్ట్ రిలేటెడ్ అని మీరు టాపిక్ తీశారు కాబట్టి రీసెంట్ బంటి రాధ నీల్సో ఇన్సిడెంట్లో కూడా ఒక దళిత మహిళ కాబట్టి ఆమెను చంపడం జరిగింది. జరిపినప్పుడు కూడా ఈ ప్రజా సంఘాల నాయకులు సోకాల్డ్ ఎవరైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ వీళ్ళందరూ కూడా దాని రిలేటెడ్ చిన్న టాపిక్ కూడా వాళ్ళు మాట్లాడలేదు ఎక్కడ కూడా మీడియాలో. ఇప్పుడు ఎన్కౌంటర్ కాగానే లైక్ ఇప్పుడు బూటకప్ ఎన్కౌంటర్ అని వాళ్ళు వస్తున్నారు. కానీ సో ఐ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నదో మీరు డెఫినెట్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళ మీదనే లైక్ అగేన్స్ట్ కాకుండా వాళ్ళు చేసిన తప్పులు కూడా ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు బంటి రాధ ఒక దళిత మహిళ కాబట్టి చంపారు, అదే ఇతర వర్గాలకు చెందిన వాళ్ళను ఎటువంటి శిక్ష లేకుండా రిలీజ్ చేసిండ్రు. సో ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మావోయిస్టులు నక్సల్స్ చెప్పేది కూడా ఏంటంటే లైక్ అందరు ఈక్వల్ సొసైటీ అంటున్నారు కదా. సో వాళ్ళు అసలు ఇంటర్నల్గా ఈక్వల్ సొసైటీ పాటిస్తున్నారా అనేది ఒకసారి వాళ్ళని కూడా అడగాలి. మీరన్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రఘునాథపాలెంకి సంబంధించి దాదాపు 20 నిమిషాల్లోనే ముగిసిందని ఒక సమాచారం ఉంది. ఒకవైపు యంగ్ బెటాలియన్ కావచ్చు, యంగ్ ఫోర్సెస్ కావచ్చు, మీరు కూడా గతంలో గ్రే హౌన్స్లో పనిచేశారు. సో ఈ దూకుడు వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఆ వ్యూహమా, లేదంటే అంత తక్కువ సమయంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అంతమందిని మట్టుబెట్టడం అసలు ఎట్లా సాధ్యమైంది? అంటే అది వ్యూహం అనుకునే చెప్పాలండి. ఎందుకంటే లైక్ వీ హ్యావ్ ట్రైన్డ్ కమాండోస్, వాళ్ళు వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కూడా లైక్ ఎక్సర్సైజెస్ ఈ ఫైరింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రధానంగా ఇంతమంది కుటుంబాలకు దూరంగా ఉండి నిరంతరం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఒకవైపు అడవుల్లో విపత్కర పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇలాంటి పోలీస్ సిబ్బందికి ట్రావెల్ అలవెన్స్ ఒకటి, సరెండర్స్ ఒకటి రావట్లేదు మన జిల్లా కన్నా ఒక అసంతృప్తి డిపార్ట్మెంట్లో కొంత కనిపిస్తుంది. సో ఎందుకంటే మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. సో మీరు డిపార్ట్మెంట్ నుంచి తరఫున ప్రభుత్వంతో మాట్లాడి డెఫినెట్లీ అండి, అంటే మీరన్నది చాలా వరకు నిజం. సో రీసెంట్గా కూడా కొన్ని క్లియర్ అవ్వడం జరిగింది. వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ అవర్ చీఫ్ ఆఫీస్, అదేవిధంగా మినిస్టర్స్ తోటి కూడా నేను రెగ్యులర్ టచ్లో ఉన్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ బిల్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే లైక్
కొత్తగూడెం బీయింగ్ ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ చాలా వరకు Yes. లైక్ కూమింగ్ ఆపరేషన్స్ లైక్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. Yes. సో అటువంటి సందర్భాల్లో యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గెట్ దోస్ బిల్స్ క్లియర్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రఘునాథపాలెం ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు జవాన్లు కొంత దెబ్బతిన్నట్టు తెలుస్తుంది సార్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా? దే ఆర్ డెఫినెట్లీ ఫైన్ అండి, దే ఆర్ డెఫినెట్లీ ఫైన్. టైమ్లీ మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నో ఇష్యూస్ ఇన్ దేర్. గాంజా ఎక్స్పోర్షన్కి సంబంధించి మన జిల్లా సరిహద్దుగా ఉంటుంది. ఏఓబి నుంచి చాలా పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా అవుతుంది. ఇటీవల అంబులెన్స్లో కూడా దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఒకవైపు ట్రాక్టర్ అడుగు భాగం ఇలా పుష్ప సినిమా తరహాలో సీన్లను తలపించేలా పూర్తిగా గంజాయి రవాణా జరుగుతుంది. సో వీటి విషయంలో పోలీస్ ఎలాంటి అప్రమత్తత వహిస్తుంది? సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది మనకు ఏపీ అదేవిధంగా ఛత్తీస్గఢ్ బార్డర్, అదేవిధంగా మనకు ఒరిస్సా రాష్ట్రం కూడా చాలా దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ లైక్ 40-50 కిలోమీటర్స్ పోతే ఒరిస్సా రాష్ట్రం. సో ఇట్ హ్యాస్ బి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హ్యాస్ బికమ్ లైక్ ఏ గేట్వే టైప్ అయిపోయింది. Yes. సో ఇక్కడ మేము యాజ్ ఏ కొత్తగూడెం పోలీస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ 2 things. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా అండ్ లోకల్ కన్సంప్షన్ ఆఫ్ గాంజా. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా కూడా మా నిఘా విభాగం అదేవిధంగా టాస్క్ ఫోర్స్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్ కూడా దానిపైన ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు కూడా ఒక 56 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి లైక్ గాంజా రిలేటెడ్ ఎన్డీపీఎస్ కేసెస్. దీంట్లో ఒక 7,500 కేజెస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇన్ని కేజెస్ సీజ్ చేసామని, కానీ వన్ థింగ్ ఏంటంటే వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ కౌంటర్ పార్ట్ ఎస్పీస్. ఎక్కడైతే మనకు ఏఎస్ఆర్ డిస్టిక్ అదేవిధంగా మల్కాన్గిరి ఆ ఎస్పీస్ తోటి కూడా రెగ్యులర్ టచ్లో ఉండి మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే లైక్ రెగ్యులర్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేషన్ స్టార్ట్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ లోకల్ కన్జంప్షన్ రిలేటెడ్ ఏదైతే ఉందో మేము ఈ ఎన్డీపీఎస్ని రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వివిధ కాలేజెస్లలో మా లోకల్ ఎస్హెచ్ఓస్ కానివ్వండి, ఎస్టీబీఓస్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నేను కూడా పర్సనల్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ టీనేజ్ పిల్లలకు ఒక ఫ్యాషన్ టైప్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించకుండా గాంజా రిలేటెడ్ అడిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ ఆ లెవెల్ బెస్ట్ బోత్ ఆన్ లైక్ క్రైమ్ రిలేటెడ్ అదేవిధంగా అవేర్నెస్ ఓరియంటెడ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్గా జిల్లా ప్రజలకు, జిల్లా యువతకి ఒక ఐపీఎస్ అధికారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో అదే అండి, లైక్ యాజ్ ఎ యూత్ మీరు ఏదైతే లైక్ డెసిషన్స్ తీసుకుంటారో స్టిక్ ఆన్ టు ఇట్. అండ్ మోర్ ఓవర్ టీనేజ్లో ఉన్నప్పుడు మీకు ఆల్కహాల్ కానివ్వండి, సిగరెట్స్ కానివ్వండి అండ్ డ్రగ్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఈజీగా అట్రాక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ టీనేజ్లో బీ వెరీ కాషియస్, ఫ్రెండ్ సర్కిల్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ బీ ఫోకస్డ్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ గోల్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎస్పీ. ఎస్, మొత్తంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కొత్తగూడెం జిల్లా పోలీసులు అయితే తనదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా జిల్లా ఎస్పీ రోహిత్ రావుతో పాటు ఆయన టీం అంతా కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా అప్రమత్తమైన నిఘాను మరింత పర్యవేక్షణ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది రిపోర్టర్ ఉదయ టీవీ కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.